హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో అరెస్టుల పర్వం మళ్ళీ కొనసాగుతుంది. ఏపీకి సంబంధించి వైసీపీ నేతల అరెస్టులు మళ్ళీ మొదలయ్యాయి. వల్లభనేని వంశీకి సంబంధించి నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. అరెస్ట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన్ని విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఆయన 14 రోజుల రిమాండ్కి ఇస్తూ మెజిస్ట్రేట్ను తీర్పునిచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి వల్లభనేని వంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన ప్రాణానికి హాని ఉంది పోలీసుల దగ్గర నుంచి, పోలీసులు ఏదో చేస్తారనేటువంటి ఒక భయం ఉందంటూ కూడా ఆయన మెజిస్ట్రేట్కి తెలిపారు. దాంతోపాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యులకు సంబంధించిన భద్రతతో కావచ్చు, అలాగే మందులు కావచ్చు, అవన్నీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి పోలీసుల్ని కోరినా కూడా పోలీసులు దానికి తగ్గట్టుగా వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశానికి మాత్రము పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారని చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఇతర రాష్ట్రాల్లో ఆలయాల పర్యటనకు వెళ్ళారు. ఏం జరుగుతుంది కూటమిలో అనేటువంటి ఒక నేపథ్యం కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఏపీ తాజా రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందు వంశీ అరెస్ట్కి సంబంధించి ఊహించిన అరెస్టే అనుకోవచ్చా? అరెస్ట్ను ఊహించిన తర్వాత చాలా లేటుగా చేసుకున్నారు అనుకోవాలా? వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా కొడాలి నాని గారు, లేదా ఇంతకుముందు ఎంపీ ఉన్న నందిగం సురేష్ గారు, లేకపోతే జోగి రమేష్ గారు, వీళ్ళకి సంబంధించి అరెస్టులు అవుతారని ఎన్నికలకు ముందు నుంచి తెలుగుదేశం అంటూ గెలిస్తే అవుతుందనే అంచనా అందరికీ ఉంది. ఓకే. దానికి తోడు గెలిచిన వెంటనే కూడా లోకేష్ గారు ప్రధానంగా రెడ్ బుక్ సంబంధించిన థీరీని చెప్పే క్రమంలో ఎవరైతే గతంలో ఇట్లా ప్రవర్తించారో వాళ్ళందరిపైన మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఆ క్రమం వారు చెప్పే మాటలు చూసినా, గతంలో జరిగిన ఘటనలు చూసినా, వీళ్ళు కూడా ముఖ్యంగా కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసి మాట్లాడిన కారణంగా, అయితే వాళ్ళు మాట్లాడలేదా వీళ్ళంటే మాట్లాడొచ్చు, కానీ వీళ్ళు మాట్లాడారనేది ఒక నిజం. కాబట్టి సహజంగా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారి ప్రస్తావన తీసుకురావడం, తీవ్ర పదజాలాన్ని ప్రయోగించడం వల్ల వాళ్ళు హర్ట్ అయినారు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఎంటైర్ కుటుంబ సభ్యులే కాకుండా పార్టీ యంత్రాంగం కూడా వీళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే పార్టీ చెప్పినట్టు వినదేమో అనే అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది ఒక దశలో. అదే లోకేష్ గారు గన్నవరం ఆ గుడివాడ సభల్లో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మామూలుగా లోకేష్ గారు ప్రతి జిల్లాలు తిరిగినప్పుడు మేము మా పట్ల అభ్యంతరంగా ప్రవర్తించిన వాళ్ళు, మా పట్ల దాడులు చేసిన వాళ్ళు మేము వదిలిపెట్టం, రెడ్ బుక్ లో రాసుకుంటాం, ఇట్లా జనరల్ గా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ ఇద్దరు సబ్జెక్ట్ వచ్చేసరికి మాత్రం ఇది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అంటే ఆ రోజు ఆ మాట ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లోనే ఒక అభిప్రాయం, ఇలా అధికారంలోకి వస్తే ఇట్లన్నీ చేయాలనే అభిప్రాయం ఉంది కాబట్టి లేదు లేదు ఈ విషయం నేను పర్సనల్ గా తీసుకుంటాను. రెండోది వాళ్ళ తల్లికి సంబంధించిన అంశం కూడా అందులో ఉంది, తల్లి ఉంది కాబట్టి లోకేష్ గారు సీరియస్ గా తీసుకోవడం, పార్టీ శ్రేణులు ఆశ్రయించడం, ఇవన్నీ కారణంగా అరెస్ట్ జరిగిందనేది అందరికి ఊహించిందే. కాకపోతే ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనే చర్చ తప్ప. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కేసుకి అరెస్ట్ ఆకాంక్షకి సంబంధం లేదు. అవును. ఇప్పుడు కేసు ఏంటి, ఎన్టీఆర్ భవన్ ఏదైతే గుడివాడ గన్నవరం ఆఫీస్కి సంబంధించి దాడి కేసు, ఆఫీస్ దాడి చేసినప్పుడు ఆఫీస్ మీద దాడి కాదు, కారు ఎక్కడ ఉన్నింది, వీళ్ళు పరస్పరం దాడులు చేసుకున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకోటో గొడవ జరిగింది. బహుశా ఈయన పట్టాభిరామ్ కూడా అక్కడికి వెళ్ళినట్టున్నాడు సవాల్. టీడీపీకి సంబంధించి ఆ పరస్పర మాటల యుద్ధం కూడా జరిగింది. కానీ యువతల వైపే కేసులు లేవు, అవతల వైపే ఉంది కేసు. దట్టు ఆఫీస్ సంబంధించి ఆయన నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసినా కూడా మళ్ళీ ఆయన కిడ్నాప్ చేశారని ఆయన పైన ఇవన్నీ చూసినప్పుడు సెక్షన్లకి, కేసుకి, విమర్శకి వేరే అర్థాలు ఉంటాయి. కానీ లక్ష్యం ఒకటి, లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ గారి వారసు కూతురుగా ఉన్నటువంటి భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ గారిని పర్సనల్ గా వీళ్ళిద్దరూ అటాక్ చేశారు. అభ్యంతరకర భాష కూడా వాడారు గతంలో. కాబట్టి ఇది కోపం. లోకేష్ గారి పైన, కొడాలి నాని గారి పైన వాళ్ళ కోపం వేరు, కానీ కేసు వేరు. కోపం వేరు, కేసు వేరు. కాకపోతే సొసైటీ కూడా మీరు ఎవరినైనా రాష్ట్రంలో అడగండి, అరెస్టు ఊహించిందే అంటారు. కొంత ప్రజాస్వామ్యవాదులు కూడా ఇది అనవసరంగా కొంత ఎక్కువ చేసినారు, కొంత అతి చేసినారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఎవరు, కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ ఆ సమయంలో దానికి అనివార్యంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు అనే భావన కూడా ఈ కేసు వరకు వచ్చింది. అన్ని కేసులు రాలేదు కానీ ఈ కేసు వరకు
ఏదో కక్షతో కాదని కొంచెం అదుపు తప్పారు కదా, ఆ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కోపం ఉండదా అనే భావన ప్రజల్లో ఉంది. ఓకే. వాళ్ళ పార్టీ శ్రేణుల్లో హర్షం ఉంది, ఉమ్, కరెక్ట్ గా అరెస్ట్ చేశారని. కానీ ఈ హర్షానికి ఈ భావానికి ఇష్యూ ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడు. కేసు ఉమ్, ఏంటి? ఉమ్. అది కాదు, కేసు మాత్రం అది కాదు, ఏది వేరు. అంటే ఏదో దీన్ని ఎస్సీ బట్టి ఎస్టీ కేసు పెట్టారు. వాళ్ళు కోపానికి తగిన కేసు, కోపం క్లియర్. ఉమ్, గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, అదుపు తప్పిన మాటలు, ఉమ్, అది కోపం. తెలుగుదేశానికి కానీ తెలుగుదేశం శ్రేణులకు కానీ. కేసు అది కాదు. ఉమ్, దాని చుట్టూ నడుస్తున్న కేసు వేరు, సాంకేతిక అంశాలు అవి, నాన్ బెయిలబుల్ వారెంట్లు అవన్నీ. అవును. కానీ కోపం వేరు, ఉమ్, కోపం వేరు, కేసు వేరు. కానీ కోపం కేసు ఒకరిపైనే కాబట్టి ప్రజలందరూ ఈ కోపం అనుకుంటున్నారు. ఉమ్. కోర్టుల ముందు ఆ కేసు వస్తా ఉంది. ఇది ఒక్కటే తేడా తప్ప అదర్ దెన్ అంతా ఊహించిందే. ప్రభుత్వానికి కోపం వచ్చినప్పుడు కేసులతో పనే ఉంది. వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు కదా. దాని ఏమైనా ప్రస్తుతం అలాంటి పరిస్థితులే జరుగుతుంది కదా. అంటే కేసు ప్రభుత్వం రాజు అనుకుంటే కొరడా దెబ్బలు ఏంటి అనేది ఒక చర్చ వాస్తవమైనప్పటికీ కూడా ఉమ్, ఈ విషయంలో గన్నవరం కాడ వాళ్ళ ఆఫీసు కాడ ఘర్షణ జరిగింది కూడా వాస్తవం కదా. అవును, అవును. పరస్పర ఘర్షణ జరిగింది వాస్తవం. ఆ ఘర్షణకి ఇంత పెద్ద కేసు పెట్టాలనా ఉమ్, అనేది వేరే సంగతి. ఉమ్, ఎందుకంటే ఘర్షణ ఈయనే లోపల పోయినట్టు కూడా ఏం లేడు. ఉమ్. ప్రేరేపిస్తే ఘర్షణ దాడి కేసు పెట్టాలి, కానీ ఎస్సీ ఎస్టీ కేసు, కిడ్నాప్ కేసు ఇవి అంతట్టు పెట్టరు. ఈయన A71 గా ఉన్నారు. ఆయన A1 A2 అయితే అది ఓకే, బట్ A71 గా ఉన్నారు కాబట్టి దానికి ప్రేరేపించారనే ఆరోపణలే ఉన్నాయి. కానీ దానికి పెట్టినటువంటి కేసులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంటే కోపం వేరే, నేను చెప్పాను కోపం, ఉమ్, కోపం వేరు. ఆ ఇప్పుడు ఇదన్నీ కేసు అరెస్ట్ చేయడానికి, జైలు పంపడానికి ఒక ఏర్పాటుగా చూస్తాం ఈ కేసుని. ఉమ్, కానీ కోపం వెరీ క్లియర్. కాకపోతే ఈ విషయం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అన్న కానీ పెద్ద ఇబ్బంది లేనిది ఏంటంటే ప్రజలు కూడా ఊహించిందే ఉమ్, యాక్షన్ ఉంటుంది వీళ్ళిద్దరి పైన, ఎందుకంటే వాళ్ళు అదుపుతో ప్రవర్తించారు ఉమ్, అనేది ప్రజల్లో కన్విన్స్ ఉంది. కన్విన్స్ అంటే వాళ్ళిద్దరు అరెస్ట్ చేయాలనే కోరిక ప్రజల్లో ఉన్నా లేకపోయినా ఉమ్. వీళ్ళ వైపు నుంచి రియాక్షన్స్ ఉంటుంది, వీళ్ళ వైపు రియాక్షన్ అయ్యేట్టుగా వాళ్ళు ప్రవర్తించారు అనేది మాత్రం ప్రజల్లో ఉంది. ఓకే. కాబట్టి ప్రభుత్వం పెద్ద ఇబ్బంది పడదు దీంట్లో ఉమ్, రాజకీయంగా, ఎందుకంటే ప్రజలు అనుకుంటుందే కదా అని. ఉమ్, కానీ సెక్షన్ వేరు. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ, తెలుగుదేశం గుర్తించాల్సింది, వైసీపీ గుర్తించాల్సింది అదుపు తప్పి ప్రవర్తించే వాళ్ళని అదుపులో పెట్టుకోవాలి. ఉమ్, లేకపోతే ఎవరో చేసిన దానికి మొత్తం పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రెండోది, ఖండించడానికి కూడా పార్టీ ఏతరులు ముందుకు రాని పరిస్థితి. నిజానికైతే ఖండించవచ్చు, ఉమ్, జర్నలిస్ట్ గా మీరైనా ఎందుకు, కేసు ఏంటి, నేరం ఏంటి, సెక్షన్స్ ఏంటి అని ట్రూ టెక్నికల్ గా మాట్లాడితే ఉమ్. యాక్సెప్టబుల్. ఓకే. కానీ ఆయన విషయంలో మాట్లాడలేకపోతున్నాం. ఎందుకని? ఉమ్, గతంలో అదుపు తప్పిన ప్రవర్తన ఉంది కాబట్టి. ఇది వైసీపీ గుర్తించాలి, తెలుగుదేశం పార్టీ కూడా గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళకి రేపు ఇదే ఉంటుంది కదా వాళ్ళ వైపు నుంచి కూడా. అంటే మీరు మన చెప్పేది వైపు అంటే నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా హుందాగా మాట్లాడితే ఇబ్బందులు ఉండవంటారు. ఇబ్బంది ఉండదు. ఉమ్. ఇబ్బంది ఉండదు, ఒకవేళ ఇబ్బంది పెట్టిన ప్రజల్లో సానుభూతి ఉంటుంది. ఉమ్, నిజానికి వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు ప్రజానాయకులుగా ఉన్నారు. చాలా ప్రజల్ని ప్రభావితం చేస్తే మంచి నాయకులుగా, మంచి వక్తలు వాళ్ళిద్దరు. ఉమ్, కాకపోతే అదుపు తప్పడం వల్ల వాళ్ళ పైన పెట్టిన కేసుకి ఆ సెక్షన్ కి సంబంధం లేకపోయినా ప్రజలు స్పందించడానికి తటపటాయిపోయింది, ఎందుకంటే వేరే విషయాలు ముందుకు వచ్చేస్తున్నాయి. ఉమ్, అదే వాళ్ళిద్దరికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి గురించి కానీ, భువనేశ్వర్ గారి గురించి కానీ అదుపు తప్పిన మాటలు అనకుండా ఉండి ఉంటే ఉమ్. ఇప్పుడు వాళ్ళకి సానుభూతి వచ్చుండేది. ఓకే. ఓడిపోయినంత మాత్రాన, మిమ్మల్ని విమర్శించినంత మాత్రాన సంబంధం లేని సెక్షన్ పెడతారా అని ప్రజల నుంచి స్పందన వచ్చిండేది. ఉమ్, ప్రజల నుంచి ఎందుకు రాలేదు? అది ముందుకు వస్తాను, ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు వాళ్ళు కోపం రాకుండా ఉంటుందా అనే భావన వచ్చేసింది. ఉమ్, ఉమ్, కాబట్టి ఆమె విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది పద్ధతిగా విమర్శించాలని, ఉమ్, యాక్షన్ తీసుకోవాలని గుర్తిపించాలి. మనం ఇంత కోపంతో యాక్షన్ తీసుకున్నాం కదా కొడాలి నాని, వల్లభనేని వంశీ గారి పైన. ఉమ్. అదే కోపం అవతల కూడా కుటుంబ సభ్యులంటే వస్తుంది కదా. అవును. జగన్ గారి గురించి కానీ, భారతి గారి గురించి కానీ, వాళ్ళ విజయమ్మ పిల్లల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. మాట్లాడినప్పుడు ఉమ్, అది మనకు ఎంత కోపం వస్తుందో అవతల వాళ్ళకి కూడా అంతే కోపం వస్తుంది, అదే రియాక్షన్స్ అవతల నుంచి కూడా ఉంటాయి అనేది ఎవరికున్న సూత్రం. అంటే నాకైనా మీకైనా మనకు ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఆ గుర్తింపులో మనం విమర్శలు చేయాలి, కానీ ఉమ్. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒక రోజు వస్తే ఎవరికైనా ఇబ్బంది తప్పదు. ఓకే. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా అయితే చూస్తాను. ఉమ్. ఇంకా ఈ అరెస్టులు అయితే కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? ఎందుకంటే గుడివాడ నాని గారికి సంబంధించి కూడా ఆయన మీద కూడా కొన్ని కేసులు నమోదు చేయాలని చెప్పేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున కొంతమంది పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ కు సంబంధించిన అంశాలు కొంతమంది కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? కొడాలి నాని గారి విషయంలో టెక్నికల్ గా, సాంకేతికంగా వస్తే మాత్రం వాళ్ళు వదులుతారని నేనైతే అనుకోను. ఉమ్,
ఎందుకంటే కొడాలి నాని గారు రోజు చంద్రబాబు గారిని పర్సనల్ అటాక్ చేశారు కదా. ఉమ్, కాబట్టి అసెంబ్లీలో చేశారు అంటే ఆ కోపం ఉంది. మనం వాస్తవం ఒప్పుకోవాలి. ఆ కోపం ఉంది కాబట్టి ఆ కోపం నేరుగా ఆ కేసు అయితే పెట్టలేదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటే తిట్టిన కేసు నాన్ బెయిలబుల్ కేసు కాదు కదా. ఉమ్, కాబట్టి ఇక ఆ కేసు బెటరు. ఏదే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కేసు వస్తే సాంకేతికంగా దొరికితే మాత్రం వాళ్ళు కొడాలి నాని గారిని కూడా వదలరు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది వాళ్ళు చెప్పారండి. దీంట్లో ఏమి పెద్ద మేధావులుగా పరిశోధించాల్సిన విషయం. లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇద్దరిపైన పర్సనల్ నేను నాది బాధ్యత కొడాలి నాని పేరు చెప్పాడు. వాళ్ళ మీటింగ్ పెట్టే బహిరంగ సభలో చెప్పాడు కదా. ఉమ్, వాళ్ళిద్దరి విషయంలో చర్య తీసుకునే బాధ్యత నాది అని చెప్పాడు ఆయన. ఉమ్, కాబట్టి వాళ్ళు ఈ విషయంలో వెనక్కి వెళ్తారని నేను అనుకోను. అయితే అధికారంకి వచ్చినప్పుడు చాలా చోట్ల అరెస్టులు, ధర్నాలు, అయితే గొడవలు జరిగాయి కదా. అది కంటిన్యూ కాదు నేను Okay. నేను అనుకుంటుంది. ఉమ్, కొంతమంది పర్సనల్ టార్గెట్ ఉండే వాళ్ళు కూడా అది కూడా విపరీత పోకడలు పోయిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు చాలా చోట్ల పర్సనల్ టార్గెట్ ఉన్న కొంత తగ్గుతుంది తెలుగుదేశం కూడా. ఉమ్, కారణం ఏంటంటే స్థానిక నాయకుల నుంచి విముక్త వస్తా ఉంది. ఈ రోజు ఉమ్, మనం చేస్తున్నాం, రేపు పోలిస్తే మనల్ని అదే చేస్తారు కదా, yes, yes, ఇంకా ఎక్కువ చేస్తారు అనే భయం వాళ్ళలో కూడా ఉంది. ఉమ్, పైన వాళ్ళకి కూడా అది అర్థం అవుతుంది. ఎక్కువ రోజులు ఈ గొడవల చుట్టూ తిరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే విషయం ప్రభుత్వం కూడా గుర్తించినట్టుంది. ఉమ్, వైసీపీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. అంటే కొన్ని Okay. రోజులు గమ్మునున్నారు, ఉమ్, ఇంకా ఎంతకాలం గమ్మునుంటామని రియాక్షన్ వాళ్ళ వైపు నుంచి వస్తుంది. ఈ 3 కారణాలు ఇచ్చా తగ్గుముఖం పట్టింది. అవును. భవిష్యత్తులో తగ్గే అవకాశం కూడా ఉంది. కానీ అక్కడక్కడ చెదురుమడ్డి సాంగ్ జరిగితే ఇట్లా ఇది ఈ కొడాలి నాని వల్ల నేను ఇట్లాంటి విషయాలు మాత్రం ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో పెక్యులర్ కేసులు ఉమ్. అవి మాత్రం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎలా ఊహించాలి? ఇక్కడేమో ఒక పక్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దానికి సంబంధించి కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన ఒక కీలక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి బడ్జెట్లో ఎలకేషన్స్కి సంబంధించి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని వదిలేసి ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆలయాల పర్యటన చేయడం ఏంటి? ఒకవేళ చేయాలని ఉంటే ఇది కరెక్ట్ అయిన సమయమా? కూటమిలో ఏం జరుగుతుంది? నేను అనుకుంటుంది తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మధ్య జరుగుతున్నటువంటి వరుస ఘటనలు చూసినప్పుడు ఉమ్, అది కూటమి యొక్క ఐక్యతకు లేదా కూటమి యొక్క భవిష్యత్తుకు కొంత బీటలు వాలే పరిస్థితి కనిపిస్తా ఉంది ఉమ్, రాజకీయంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం తెలుగుదేశానికి జనసేనకు మధ్య ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన సహజ వైర్యంగా నేను చూస్తాను. రాజకీయాల్లో ఉమ్, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న 2-3 పార్టీలు ఉమ్, ఎలక్షన్ అప్పుడు చాలా బాగుంటాయి. ఉమ్, ఎందుకంటే ఒకరి ఓట్లు ఒకరికి పడాలి కాబట్టి. ఉమ్, పవర్ లోకి గాని వస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి సానుకూల అంశాలు కొన్ని ఉంటాయి, ఉమ్, ప్రతికూల అంశాలు కొన్ని వస్తాయి ఉమ్, పరిపాలించేటప్పుడు. ఉమ్, ఇంతవరకు భారతదేశ చరిత్రను చూసినప్పుడు ఈ కూటమిలో ఉన్న పెద్దన్న పాత్ర వహించే పార్టీకి సానుకూలం అన్ని పోతాయి. ఉమ్, ఎందుకంటే వాళ్ళే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటారు కాబట్టి. ఓకే. ఆ ప్రభుత్వానికి వచ్చే ప్రతికూలత అందరికీ అంటుకుంటుంది. ఉమ్, ఇది పెక్యులర్ గా రాజకీయాల్లో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వామపక్షాల మద్దతుతో యూపీఏ 1 పరిపాలించింది. ఉమ్, కానీ వామపక్షాల యొక్క సహాయంతోనే, వామపక్షాల మీద ఒత్తిడితోనే సమాచార హక్కు చట్టం కానీ ఉమ్, అదే విధంగా ఉపాధి హామీ పథకం వచ్చింది. అవును. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ అంటారు తప్ప వామపక్షాలు అంటారు. ఉమ్, కానీ మంచిగా వాళ్ళ ఖాతాలో పడింది, కాంగ్రెస్ ఖాతాలో. యూపీఏ 1 యొక్క దుష్ఫలితాలన్నీ వామపక్షాల మీద పడ్డాయి, మీరే కదా మద్దతు ఇచ్చారు అంటారు. ఉమ్, ఇది రాజకీయాల్లో సహజం. కాబట్టి అది గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఈ 2 పార్టీల మధ్య వచ్చే గ్యాప్ అనేది రాజకీయంగా సహజం, మిత్రపక్షాల మీద ఉండే సహజ ఉమ్, రాజకీయ పరిస్థితులు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత అనుభవాలు, అంటే ఆయన అనుభవాలు కాదు, దేశ రాజకీయ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అంటే కూటమిలో ఉంటూనే ఉమ్, ఇండిపెండెంట్ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉమ్, ఇది అధికార పార్టీకి ఇరిటేషన్ గా ఉంది. ఉమ్, ఎందుకంటే అధికార పార్టీలో ఇండిపెండెంట్ గా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న పార్టీ మంచి అయినా చెడ్డ అయినా రిసీవ్ చేసుకోవాల్సింది. ఆయన ఓకే. మంచి నిర్ణయం వస్తే మాదే అంటాడు, ఒకవేళ చెడు ఫలితాలు వచ్చినా కూడా ఇది తప్పదు చేస్తున్నాం అని చెప్పాల్సి వస్తుంది ఆయనకి. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ గారు సెకండరీ కాబట్టి, ఉమ్, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, రెండో పార్టీ కాబట్టి మంచి వచ్చినప్పుడు మౌనంగా ఆస్వాదిస్తున్నాడు. ప్రభుత్వానికి కొంత నెగిటివ్ వస్తా ఉంది అని తెలుసుకుంటే అక్కడ ఇండిపెండెంట్ స్వభావం వినిపించేస్తున్నాడు, స్వరం వచ్చేస్తాను. ఉమ్, మీకు పోలీసుల విషయం వచ్చింది, శాంతి భద్రతలు ఒక పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు హోంశాఖ పైన విమర్శలు చేసేసాడు. అవును. దాని ఏమైంది, ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళింది, పవన్ కళ్యాణ్ ఏదో గట్టి కొట్లాడుతున్నాడు లోపల, అంటే డిఫరెంట్. ఉమ్, అంటే ఈ ఆడపిల్లల పైన జరిగిన దాడికి పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది, 2 IPS ని ట్రాన్స్ఫర్ చేశారు, ఒక IAS ని ట్రాన్స్ఫర్ చేసి గ్రూప్ 1 ఆఫీస్ సస్పెండ్ చేశారు. ఉమ్, చంద్రబాబు గారు వెళ్ళొచ్చి రాకముందుగానే ఈఓ చైర్మన్ పైన విమర్శలు చేశారు. క్షమాపణ చెప్పాలి నువ్వు. క్షమాపణ చెప్పండి చెప్పాడు. ఇట్లా చాలా విషయాల్లో ఆయన
ఒకటి రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు కర్నూలు గ్రీన్ ఆ! కోర్నర్ బాగుందని చెప్పడం ఇవన్నీ హ్మ్. చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్. హ్మ్. ఆయన ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చే మంచికి ఆయన భాగస్వామి, హ్మ్. చెడుకు నాకు సంబంధం లేదు హ్మ్. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఓకే. కానీ చంద్రబాబు గారు ఇంకో ప్రవర్తించారు నెంబర్ వన్ కాబట్టి. దీంతో ఏమిటి ఇరిటేషన్ వస్తుంది హ్మ్. రెండు గ్రూపుల మీద. పైకి మాట్లాడొచ్చు కానీ సమాజానికి రాంగ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది అధికార పార్టీ మీద. హ్మ్. ఇప్పుడు తాజాగా వచ్చిన ఇష్యూ ఏంటి? చంద్రబాబు నాయుడు జరిగిందేందో మనకు తెలియదు. హ్మ్. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఫోన్‌లో ట్రై చేసినట్టు, ఆయన దానికి స్పందించకపోయినట్టు. హ్మ్. ఈ విషయం మనోహర్ గారిని మంత్రివర్గంలో చంద్రబాబు గారు అడిగారని. అడిగినట్లు, హ్మ్. హ్మ్. మనోహర్ గారు లేదు సార్ ఆయన ఫోన్‌కి అందుబాటులో లేడు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం ఆరోగ్యం బాలేదు బాలేదని. హ్మ్. హ్మ్. అని చెప్పాడని చెప్పి ఏ పత్రికలో వచ్చింది? హ్మ్. సాక్షిలో వచ్చింటే దానికి ప్రయారిటీ లేదు. ఈనాడులో వచ్చింది. ఆ! ఆ ఆ! ఆ మాట అన్న 24 గంటలు తిరగకముందే ఆయన కేరళలో ఆలయ సందర్శనకెళ్ళిపోయినాడు. అవును. ఆ! అయితే మామూలుగా అయితే అశోక్ గారు ఇక్కడ బేసిక్‌గా ఏమి లోపల జరుగున్నా ఒక ప్రకటన అయితే వచ్చుండాలి. హ్మ్. అదేంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇది పత్రికల్లో నిజం జరుగున్నా గూడా మామూలుగా ఏం చేస్తారంటే పొలైట్‌గా హ్మ్. ముఖ్యమంత్రి కార్యాలయం ఇది ముఖ్యమంత్రి గారికి అవమానం గదా! అవును. ముఖ్యమంత్రి గారు ఫోన్ కాల్‌కి స్పందించకపోవడం అంటే అవమానించినట్టు అవుతుంది గదా! హ్మ్. లెక్కలేనితనం అనే భావన వస్తుంది గదా! హ్మ్. అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి గాని, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇట్లాంటి ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడు. హ్మ్. ఇది రూమర్స్‌లు నమ్మొద్దు అని జెంటిల్‌గా ఇస్తారు. హ్మ్. అది గూడా రాలా. పోనీ అది ఆయన రాకపోయింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఏమన్నా స్పందించి ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఫోన్‌లో ముఖ్యమంత్రి గారు ట్రై చేసినట్టు, హ్మ్. ఆయన స్పందించినట్టు కొన్ని పత్రికల్లో వచ్చాయి. అది సత్యదూరం. అట్లాంటిదేమీ లేదు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్య సమస్యలైతే హ్మ్. ఇట్లాంటి ప్రకటన ఈయన వైపు రెండు వైపు నుంచి రాలా. హ్మ్. అంటే అప్పుడేమవుతుంది ఈనాడు చెప్పింది నిజమైపోతుంది. ఓకే. కాబట్టి ఈ 2 గూడా రానంత దూరం ఎందుకెళ్ళింది? హ్మ్. మామూలుగా అయితే టెక్నికల్‌గా జాగ్రత్త తీసుకోవాలి గదా! హ్మ్. ఆయన అండ్ దట్టు ఇది ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం బడ్జెట్‌కి సంబంధించిన ఇష్యూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా ఒక ప్రధాన శాఖలకు సంబంధించిన మంత్రి గదా! ఆయన ఇప్పుడు గ్రామాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ఎలకేషన్‌కి సంబంధించి మాట్లాడాల్సిన అంశం ఉంటుంది. ఏదైతే డెవలప్‌మెంట్‌కి సంబంధించిన వర్క్స్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి గదా! కానీ అలాంటి దానికి ఆయన రాకుండా వెళ్ళిపోయి ఇంకో దాంట్లో టెంపుల్స్ పర్యటనలోను, ఇంకో పర్యటనలో ఉంటే అది ఎంతవరకు అర్థం చేసుకునే దానికి సమావేశం ఉంటది? నిన్నటి వరకు అది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రీ బడ్జెట్ సమావేశాలంటారు. హ్మ్. అంటే ఆర్థిక మంత్రి గారు, ఉన్నతాధికారులు కలిసి అన్ని శాఖలతో సమీక్ష చేస్తారు. హ్మ్. అంటే వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి హ్మ్. తీసుకుంటారు. వాళ్ళు చెప్పినంత హ్మ్. చేస్తారని కాదు గానీ, వాళ్ళ టార్గెట్స్ ఈ ఇయర్‌లో, అవును. ఈ ఫైనాన్స్ ఇయర్‌లో వాళ్ళ టార్గెటే. అందుకు ఫైనాన్స్‌గా ఎలాంటివి కావాలనేది మాత్రం అడుగుతారు. హ్మ్. ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు సహజంగా మంత్రులు ప్రెజెంటేషన్ బాగా ఇస్తే కొంత ఎక్కువ, తక్కువ వచ్చే అవకాశాలుంటాయి అని వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నాట్ ఓన్లీ 3 శాఖలు. హ్మ్. ప్రభుత్వం మీద కూడా ఆయన ముద్ర ఉండాలి గదా! అవును. ఆయన హ్మ్. చాలా అంశాలు చెప్పాడు గదా! హ్మ్. ఆయన ముద్ర ఉండాలి కాబట్టి ఆయన ముద్ర ఉండడం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. దానివల్ల దీనికి కూడా రాలేదు అనంటే పైపెచ్చు బిజీగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. హ్మ్. అంటే బిజీ అంటే పొలిటికల్ బిజీ కాదు. హ్మ్. ఆయన యాత్రలో ఇంకో రోజు పోవచ్చు కదా! యాత్ర అనే చర్చొస్తుంది. హ్మ్. కాబట్టి ఆయన యాత్రలోకెళ్ళడం అనేది ఇక్కడికొచ్చేసి పొలిటికల్‌గా నాన్ ప్రయారిటీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉండో, హెల్త్ బాలేకపోతే ఆయన రెస్ట్ తీసుకోవచ్చు తప్పేం లేదు. హ్మ్. అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకన్నా పెద్దయ్య కాబట్టి ఆయన దగ్గరికి ఈయన పోతాడు. హ్మ్. పోయిందేం లేదు. హ్మ్. కానీ అదేమి జరగకపోతే ఏమవుతుందంటే ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది. హ్మ్. గ్యాప్ పెరగడం ఎవరికీ ఇబ్బంది లేదు గాదు. హ్మ్. కానీ ఇంత తేడా బడ్జెట్ సమావేశాలు రాకపోవడం, ముఖ్యమంత్రి సమావేశాలకి ముఖ్యమంత్రి ఫోన్‌కు స్పందించలేదని వస్తున్న వార్తలు హ్మ్. కూటమి మధ్య పలచన ఏర్పడుతుంది. హ్మ్. ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క ఒక హోదాని ప్రశ్నించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి ఇది సుప్రీం. హ్మ్. ఆయన లెక్కలేనితనం అనే అభిప్రాయం వచ్చేస్తే పార్టీలో తేడాలొచ్చేస్తాయి. అంటే హ్మ్. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనమేమో 134 సీట్లొచ్చి మనం గెలిసి, హ్మ్. తీరా మన ముఖ్యమంత్రి ఏంది ఆయన కోసం ఎంపర్లాడుతున్నాడన్న భావన కిందకొచ్చేస్తే అది చెరగని ముద్రైపోతుంది. హ్మ్. అది నష్టం. హ్మ్. పొలిటికల్‌గా ఇద్దరికీ నష్టం. హ్మ్. కానీ అయినా గూడా జరుగుతూ ఉందంటే నేను చెప్పినట్టుగా సహసిద్ధంగా 2 పార్టీలు అధికారంలోకొస్తే వచ్చే గ్యాప్ ముదిరింది. హ్మ్. ఇది కొంచెం పెరగతా ఉంది. ఇది హ్మ్. ఎక్కడికి దారితీస్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్‌ల కేటాయింపుల్లో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం కాలేదనుకోండి. హ్మ్. రేపు బడ్జెట్ అలికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఏదైనా కొన్ని శాఖలకు అనుమానాలొచ్చాయనుకోండి. హ్మ్. హోం మంత్రిని అన్నట్టు నేను హోం మంత్రిని అయ్యుంటే అనే హ్మ్. మాట రేపు నేను గాని బడ్జెట్ ప్రవేశం ఇట్లా పెట్టుకునేవాడిని గాని అంటే అయిపోయింది మొత్తం. మొత్తం ఆ! అయిపోతుంది. ఆ! ఆ! కాబట్టి ఆ! వస్తాయి ప్రయారిటీసు. మనం హ్మ్.
ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం గందరగోళం వస్తుంది వచ్చే బడ్జెట్ లో. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డలకు 18,000 రూపాయలు పర్ ఇయర్, ఇవన్నీ మెన్షన్ చేయలేదు. బహుశా ఈ బడ్జెట్ లో మెన్షన్ చేస్తారేమో. చేయాలి. మెన్షన్ చేస్తే ఏమవుతుంది, మెన్షన్ చేస్తే బడ్జెట్ సైజు కావద్దు, నీ ఇష్టం మెన్షన్ డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు విపరీతంగా కొంత 10% 20% పెరగాల్సింది 20-30% పెరిగేసి, అంటే ఆదాయం ఎక్కువ వస్తుందని, అప్పులు ఎక్కువ వస్తాయని, కేంద్రం నుంచి ఎక్కువ గ్రాంట్స్ వస్తాయని ఒక అంచనాలు పెంచేవచ్చు. పెంచేసి కేటాయింపులు చేసేస్తారు. అమలు కాకపోతే అమలు కాదనేస్తారు. అప్పుడు కొంత ఆశ లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మనకు ఉన్నంతలోనే బడ్జెట్ పెట్టాలి, చెప్పిందే చేయాలి, ఏ శాఖ ఎంత కేటాయించడం భిన్నంగా మనం ఆశ కల్పిస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని వేస్తే కూడా సమస్యలు వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ 2-3 డైలాగులు ఏదైతే ఈ ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా, నేనే ఉంటే ఇట్లా ప్రవేశపెట్టున్నాను కాదని ఒక సందర్భంలో, లేదా ఇంకో సందర్భంలో తల్లికి వందనం అవన్నీ బడ్జెట్ లో పెట్టారు కదా. ఇప్పుడు బడ్జెట్ లో తల్లికి వందనానికి 10,000 కోట్లు అనౌన్స్ చేయాలనుకోండి, కానీ ఇది ఆశించిన దానికన్నా ఎక్కువ అంచనాలు వేసి, ఉదాహరణకు రాష్ట్రాన్ని నుంచి పన్నుల వాటగా 42,000 కోట్లు వస్తుంది, వీళ్ళు 50,000 కోట్లు ఈ సంవత్సరం వస్తుందని అంచనా వేశారు అనుకోండి, దాని ఎవరు తప్పట్లేవు. కేంద్రం నుంచి 50,000 కోట్లు వస్తాయని మామూలుగా వస్తాయనుకోండి, 60,000 కోట్లు వస్తాయని అసెస్మెంట్ వేస్తాం. అప్పులు 60,000 కోట్లు 70,000 కట్టాక 30,000 కోట్లు పెరుగుండా ఆదాయం రాదు, కానీ బడ్జెట్ లో పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ 30,000 కోట్లు 10,000 కోట్లు 2-3 శాఖలకు కేటాయించారు అనుకోండి, అది ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు డబ్బులే ఉంటాయి. నువ్వు పేపర్లో కేటాయింపు డబ్బులు ఉండవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా జూలై నెలలో తల్లికి వందనం ఇస్తానన్నారు, ప్రతి అమ్మాయికి ఎక్కడ ఇయ్యండి అన్నాడు అనుకోండి, అది రచ్చ అయింది అనుకోండి. అయితే రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలి కదా ఒక రైతుకి, అది రచ్చ అయింది అనుకోండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఇచ్చున్నారు, ఇట్లా హామీలు ఇట్లా బడ్జెట్ లో ఆచరణ సాధ్యంగానే వాటిని పెడితే లేనిపోయిన సమస్యలు వస్తాయి అనేసి అనుకోండి, పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకుందాం అనుకున్నాడా వీటన్నిటిలో భాగస్వాములు కాకుండా? ఏమనే కానీ ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా 2 పార్టీలకి అది రాజకీయంగా అంత మంచిది కాదు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అసెంబ్లీ ప్రస్తావన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా చెప్పారు, వాళ్ళు ఏది చేసుకుంటారో చేసుకోమను, ప్రస్తుతానికి నేను అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పారు. రఘురామకృష్ణరాజు గారు మాత్రం రాకపోతే 60 రోజులు రాకపోతే యాజ్ పర్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తాము, మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతాం పులివెందులకు అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇద్దరి మధ్య ఇది రాజకీయంగా యుద్ధం జరుగుతుందా, లేదంటే వాస్తవానికి అసెంబ్లీ రూల్స్ ప్రకారం జరుగుతుందా? ఒకటి, దీంట్లో ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏతో ముందుకొచ్చాడు. ప్లాన్ ఏ గాని ఫెయిల్ అయితే లేదా రివర్స్ అయితే ప్లాన్ బికి వెళ్ళిపోతాడు. ప్లాన్ ఏ ఏంటంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పింది ట్రూ టెక్నికలీ కరెక్ట్. 60 రోజులు కంటిన్యూ, నేను కూడా స్టడీ చేశాను కొంత. ఇప్పుడు మామూలుగా అయితే నాకు అవగాహన లేదు కానీ కొంత చర్చ అవుతుందిగా స్టడీ చేశాను. కంటిన్యూగా 60 రోజులు శాసనసభ సభ్యుడు రాకపోతే ఆయన శాసనసభ రద్దు చేసే అధికారం శాసనసభ స్పీకర్ కి శాసనసభకు ఉంటుంది అనేది మనకు క్లియర్ గా రూల్స్ చెప్తున్నాయి. అయితే దీని అర్థం ఏంటి? 60 రోజులు, ఉదాహరణకు జూన్ లో 10 రోజులు జరిగిందా, జూన్ జూలై ప్రాంతంలో ఒక 10 రోజులు జరిగినట్టుంది, సెప్టెంబర్ లో ఒక 5-10 రోజులు జరిగినట్టు 20 రోజులు, ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో ఒక 30 రోజులు జరిగినట్టు 50 రోజులు అవుతుంది. మళ్ళీ జూన్ లో 10 రోజులు జరిగింది 60 రోజులు, అంటే కంటిన్యూగా 60 రోజులు. ఇట్లా మొత్తం సమావేశాలకు 60 రోజులు జరిగిన రోజులు వరుసగా హాజరు కాకపోయినా అనుకోండి, అది గర్హేజరు కిందగా భావించి చట్టపరంగా వారిని సభ రద్దు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది. అది గతంలో జరిగిందా? చాలా మంది ఎగ్గొట్టారు, జరగలేదు. అవును, చంద్రబాబు నాయుడు గారే చేశారు కదా, జగన్ గారే ఎగ్గొట్టాడు. జగన్ గారి పాదయాత్రతో 1.5 years 2 years వెళ్ళిపోయినాడు కదా పైకి, చంద్రబాబు గారు వెళ్ళిపోయినారు కదా. అవేం పర్మిషన్ తో కాదు, అవి కూడా టెక్నికల్ గా రాంగ్. వెళ్ళిపోయినారు, చేయలేదు, మామూలుగా చేయరు. ఈ సమస్య చేస్తాము అనుకుంటే చేసే అధికారం శాసనసభకు ఉంది, అది చేసేస్తారా? ఇక్కడ అసలు పాయింట్. టెక్నికల్ గా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ చెప్పిన మాట నిజం, కానీ డిప్యూటీ స్పీకర్ అనుకుంటేనే జరిగిపోదు, పొలిటికల్ గా ప్రభుత్వం కూడా అనుకోవాలి. ఎందుకు? ఇప్పుడు నెంబర్ 1 ఏమవుతుంది, 60 రోజులు అయ్యి అవ్వకముందు కానీ శాసనసభ కార్యాలయం నుంచి 11 మందికి ఎవరు ఆబ్సెంట్ అయితే వాళ్ళకి కంటిన్యూగా నోటీసులు ఇస్తారు. మీరు 60 రోజులు యాజ్ పర్ రూల్ ప్రకారం రావాలి, రాకపోయిన కారణంగా మీ పైన చర్యలు తీసుకోకూడదు అని నోటీస్ ఇస్తారు. దానికి వాళ్ళు సమాధానం ఇస్తారు. మళ్ళీ పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఒక రోజులో జరగదు. అయితే ఈ మధ్యలో ఒక టెక్నికల్ గా ఒకటి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మార్చిలో పోకుండా 50 రోజులు కంటిన్యూగా పోకుండా 51 రోజులు సంతకం పెట్టేసి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ 60 రోజులు కంటిన్యూ పోకుండా ఎగ్గొట్టాలి. మళ్ళీ
మళ్ళీ 9 రోజులకి చేతి తీసుకునే అధికారం లేదు. అంటే అంటే మీరు చెప్పే పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ లాబీ బుక్ లో సంతకం చేసి వస్తే సరిపోద్ది. ఒక్కరోజు బిడైనా మళ్ళీ మళ్ళీ 6 రోజులు లెక్కేసుకోవాలి. అంటే అది జగన్మోహన్ రెడ్డి చేయడు. ఎందుకంటే అది అంత భయంతో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చేయడు భయం. ఎందుకంటే చేస్తే ఆయన అవమానం వాళ్ళు ఈజీ చులకన తీసుకుంటారు. అంటే భయపడ్డాడని. జగన్ అట్టట్టు వాడు కాదు. ఖచ్చితంగా జగన్ ఆ పొజిషన్ ని ఒప్పుకోడు. మిగతా 10 మంది కూడా పోవడం అంటే వాళ్ళ ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే నాయకుడు తీసుకునే నిర్ణయానికి భిన్నంగా పోయినట్టు అవుతుంది. అవమానం అయిపోతుంది. నా బదులు రావచ్చు కదా భయపడిపోయినాడు అంటారు. తెలుగుదేశం ఫుట్బాల్ ఆడుకుంటారు అది చేస్తే. కానీ జగన్ స్వభావం రీత్యా కూడా అది చేయడు. కాబట్టి ఇది ప్లాన్ ఏలో జరిగిపోతుంది. మీరు అసలు క్వశ్చన్ ఏంటంటే పులివెందులకి ఎలక్షన్ వస్తుందా? పులివెందులకి ఏంటి 11 మంది వస్తాయి బెటర్. అప్పుడు జగన్ గారికి ప్లాన్ బి వస్తుంది. అంటే ప్లాన్ ఏలో ఆయన ఎలా అనుకుంటే ఇంకా ప్రభుత్వం వాళ్ళు పనులు చేసుకుని మన పని మనం చేసుకుందాం అనుకుని ప్లాన్ ఏ. ఒకవేళ వాళ్ళు కఠినంగా రూల్ ప్రకారం ఇవ్వకపోతే సస్పెండ్ రద్దు చేసిన కారణంగా ఎలక్షన్ వస్తే అప్పుడు ప్లాన్ బికి వచ్చేస్తారు. ఏంటి ప్లాన్ బి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం 60 రోజుల తర్వాత వాళ్ళకి నోటీస్ ఇస్తారు. మిమ్మల్ని ఎందుకు 60 రోజులు అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది తెలుసా? పరిపాలన 1 year అయిపోతుంది. జూన్కి 60 రోజులు అవుతుంది నాకు తెలిసి. వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు 40 రోజులు పెడితే ఇప్పటికే 60 కావచ్చు. ఇంకా తగ్గిస్తే జూన్కి అవుతుంది. అంటే 1 year పూర్తి అయిపోతున్న పరిపాలన అధికారానికి వచ్చి తర్వాత నోటీస్ ఇస్తారు. ఆయన సమాధానం ఇస్తాడు. అనర్భగర్భంగా ఒక వ్యాఖ్య చేశాడు. మీకు అది చాలా మంది గమనించలా. మన విలేకరు మీలాంటి వాళ్ళు మిమ్మల్ని రద్దు చేస్తానంటున్నారంట కదా, ఏంటంటే రద్దు చేసుకోమని సవాల్ చేశాడు ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో ఇంకొక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. అది ఎవరు గమనించాలి. అదేంటంటే మీరు ఇంతేనా ఇంకా పోరా శాసనసభకు అని అడిగితే చాలా నెమ్మదిగా చెప్పిన మాట ఏంటంటే బయట ఎందుకు మాట్లాడతారు, నేను లీగల్ గా కోర్టుకి చెప్పాను కదా, నోటీస్ ఇచ్చాను కదా, ఆ నోటీస్ కి సమాధానం చెప్పొచ్చు కదా అన్నాడు. దీంట్లోనే ఒక కీలకమైన అంశం దాగి. ఇదే కీలక రహస్యం. ఏంటి ఆ కీలక రహస్యం అంటే ఆయన వ్యూహాత్మకంగా కోర్టు నుంచి నోటీస్ ఇచ్చాడు. ఏమని? ప్రతిపక్ష నాయకుడు నన్ను గుర్తించండి యాజ్ పర్ నామ్స్ ఏం చెప్తాయి? నామ్స్ లో 10% అనేది నామ్స్ లేదు. నామ్స్ లో ఉన్నది అధికారానికి రాజకీయ వైరుధ్యం ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలి, ఉన్న వ్యతిరేక వాటిలో మేజర్ గ్రూప్ గా ఉండాలి. 10% ఉండాలని కాదు, గ్రూప్ గా ఉండాలి. అదే విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు జనసేన కూడా ప్రతిపక్షంలో ఉంది అనుకుందాం. జనసేనకి 21 వచ్చినాయి, జగన్ గారికి ఒక 20 వచ్చినాయి అనుకోండి. 10% ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఇచ్చేస్తారా? అప్పుడు ఇద్దరు ఇస్తారా? 10% అనేది క్లాజ్ కాదు. మేజర్ గ్రూప్ అనే పదం ఎందుకు వాడారంటే ఇద్దరికి ఒక 20 వచ్చాయి అనుకోండి ప్రతిపక్షంలో. జనసేన కూడా ప్రతిపక్షంలో ఉండి జనసేనకు ఒక 20, వైసీపీ ఒక 15, 20, 17, 20 వచ్చినాయి అనుకోండి. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కాదు, అప్పుడు దాంట్లో మేజర్ 21 ఇస్తారు. ఎవరు షేర్ ఉంటే ఆ మేజర్ గ్రూప్ అంటారు. అందుకే శాసనసభ నామ్స్ లో రాజకీయంగా వైరుధ్యం ఉండాలి, మేజర్ గ్రూప్ గా ఉండాలి, ఉన్న గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి. అంటే 10% ఆడింది అక్కడ లెక్క లేదు. కానీ స్పీకర్ గుర్తించాలనే క్లాజ్ ఉంది కాబట్టి స్పీకర్ పరిశీలిస్తానే ఉంటాడు. ఆ పేరుతో వాయిదా పడుతుంది. ఇప్పుడు జగన్ గారు అడిగిన లాజిక్ లో ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు బయట ఏదైతే 10% అంటున్నారు కదా, మరి కోర్టు ఇచ్చినటువంటి నోటీస్ లో 10% జగన్మోహన్ రెడ్డి గారు మీ క్లయింట్ ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆయన నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 11 సీట్లు. యాజ్ పర్ శాసనసభ రూల్స్ ప్రకారం 10% అంటే 17, 18 ఉండాలి. అందుకు భిన్నంగా ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని కోర్టుకి ఎందుకు చెప్పలేదు అనేది ఆయన చెప్తా ఉండేది. కాబట్టి లీగల్ నోటీస్ ఒకటి ఉంది కదా పెండింగ్. అయితే కోర్టు ఏం చెప్తుందంటే 2 రోజులు చేయమని చెప్పే అధికారం కోర్టుకు లేదు. శాసనసభ స్పీకర్ డైరెక్షన్ అడొచ్చు, కానీ రూల్స్ మా ఇష్టం చేస్తానికి లేదు స్పీకర్ గారు కూడా కదా. కాబట్టి ఆడ కామ్ గా ఉంది. ఇప్పుడు రేపు 60 రోజులు అయ్యింది, నోటీస్ ఇస్తారు. వెంటనే జగన్ గారు ఏమి నోటీస్ ఇస్తాడో తెలుసా? ఆల్రెడీ మేము కోర్టు నుంచి నేను నోటీస్ ఇచ్చున్నాను మీకు, మీ కార్యాలయానికి, వాటి విషయాన్ని తేలిస్తే ఈ విషయం కూడా సమాధానం చెప్తాను అంటాడు. ఈ కాంప్లిక్ట్ వస్తుంది. అంటే ఇదేం అయిపోదు ఒక రోజులో, దానికి మళ్ళీ రూల్స్ వస్తాయి, మళ్ళీ కోర్టుకి వీళ్ళు అంటే ఇవన్నీ తేలడానికి ఒక 6 నెలల సంవత్సరం పట్టినా మీరేం వచ్చేద్దా? మనం ఈ రోజు అనుకుంటే ఎమ్మెల్యే పద్ధతి కాదు ఇది. శాసనసభ ప్రొసీడింగ్ చాలా దూరంగా ఉంటుంది. 1 year అయిపోయింది అనుకోండి, అంటే అప్పటికి ఏమవుతుంది? పరిపాలనకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ సస్పెండ్ చేశారనుకుందాం శాసనసభ నుంచి, ఆయన కోర్టుకి సవాల్ చేస్తాడు. వదలరు కదా, ఇది అన్యాయం,
మా విషయం పెండింగ్ ఉన్న సస్పెండ్ అయ్యారు. మళ్ళీ కోర్టు ఏదైనా స్టే ఇచ్చింది అనుకోండి, అట్లా 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచింది అనుకో మొత్తం వ్యవహారం, అప్పుడు ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఎలక్షన్ 11కు పెట్టాలి. 11 పెడితే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఎంత తలనొప్పి అవుతుందంటే 11 చాలా మంది ఏమనుకుంటారంటే 11 సీట్లు ఓడిపోతే జగన్, ఎందుకంటే 11 సీట్లు వీళ్ళకు ఉంటాయి, ప్రతిపక్షం ఉంటారు, అధికార పార్టీ సర్వశక్తులు వడ్డీ వచ్చి నిలబడింది అనుకోండి, గందరగోళం అయిపోతుంది కదా. అధికార పార్టీ మొత్తం ఛాలెంజ్ గా తీసుకుంటే పులివెందుల ఉండొచ్చు, కానీ మిగతా నియోజకవర్గాల సమస్యలు వస్తాయి కదా. ఉదాహరణ నంద్యాల ఉంది. నంద్యాలలో అశోక్ గారు 2019కి 1.5 year బ్యాక్ ఎలక్షన్ జరిగింది. 30,000 మెజార్టీతో 35,000 మెజార్టీతో గెలిచింది తెలుగుదేశం. సీన్ కట్ చేస్తే 1.5 year తర్వాత 35,000-40,000తో ఓడిపోయింది అదే నియోజకవర్గంలో నంద్యాలలో సాధారణ ఎన్నికల్లో. అంటే దానికోసం చంద్రబాబు గారు దాదాపు 15 రోజులు ఆనే ఉన్నాడు ముఖ్యమంత్రి, అన్ని వదిలేసి ఈయన ఆనే ఉన్నాడు, జగన్ గారు కూడా. ఈయన ఇద్దరు పోటీగా ఉండిపోయినారు అక్కడనే. ఫలితంగా ఏమైంది, నాకున్న అంచనా ప్రకారం 650 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు హామీ ఇచ్చారు. ఒక అసెంబ్లీలో గెలవడం కోసం. ఎలక్షన్ ముందు గెలిస్తే ఓడిపోతే నష్టం వస్తుంది కదా పొట్టిగట్టగా, కాబట్టి 650 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారు. దాంట్లో ఎంత అమలైందో పక్కన పెడదాం. ఇప్పుడు 11 చోట్ల వైసీపీని ఓడించాలని టార్గెట్ వస్తుంది కదా అధికార పార్టీకి. 11 చోట్ల 500 కోట్లు కేటాయించారు అనుకోండి, యాడ్ నుంచి డబ్బులు తేవాలి. ఆర్థికంగా ఇబ్బంది, అన్నిటి పరంగా ఇబ్బంది. టార్గెట్ చేస్తారు, వీళ్ళకి ఇబ్బంది. వైసీపీ కూడా 11 గెలవకపోతే ఇంకా అయిపోయింది వైసీపీ అనే వాతావరణం వస్తుంది అనేది వీళ్ళ బాధ. 11 కానీ కొట్టామంటే జగన్ బాగా ఇప్పుడే కొట్టేస్తే మానసికంగా దెబ్బతింటాడని వాళ్ళు దీంట్లో పడిపోతే రాష్ట్రాన్ని వదిలేయాల్సి వస్తుంది. అవును. ఒకవేళ ఇంత కష్టపడి 11 ఓడిచ్చేసినాం, లేదా పులివెందుల మినహాయించి ఓడిచ్చేసినాం, ఆ తర్వాత ఓడిపోతారని గ్యారంటీ లేదని నంద్యాల నిరూపించింది. 1 year 1.5 year బ్యాక్ నంద్యాలలో 600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఖర్చు పెట్టి గెలిపించుకుంటే అదే చోట అంతకన్నా ఎక్కువ ఓటుతో ఓడిపించారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని మొత్తం దాంట్లో రెండో జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి ఏంటి, ఇక్కడ ఇదే అజెండా తీసుకొస్తాడు. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలు అమలు చేసి 4 పెండింగ్ ఉంది. అంచనా ప్రకారం అన్ని పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు, అది చంద్రబాబు గారు ప్రొడక్షన్ చెప్తున్నాడు. 1 year వరకు అనుకో చేసేదానికి ప్రయత్నిస్తున్నాం అనే మాటకు విలువ ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత కూడా అన్నారంటే ప్రజలు నమ్మరు. కాబట్టి జగన్ ఏం చేస్తాడు, అమ్మఒడి లేదా తల్లికి వందనం లేదా రైతు భరోసా ఇవన్నీ కానీ ఎన్నికల్లో కానీ మీరు తెలుగుదేశం గెలిపిస్తే ఇక శాశ్వతంగా ఇవ్వడు, ఆలోచించుకోండి, ఇప్పుడు కానీ ఆయన ఓడించారంటే ఇస్తాడు అంటాడు. ఇది ఎట్ట పని చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలు కోసం ఇది రెఫరెండం అంటాడు. ఎవరు? జగన్ గారు. తల్లికి వందనం ఇచ్చారా? ఇవ్వలేదు, నేను ఆ రోజే చెప్పాను. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కథ. అదే ఎలక్షన్ సంబంధించిన అన్నింటినీ పెద్ద ఎత్తున చర్చించుకుంటూ వస్తాడు. అది ప్రభుత్వానికి ఇరిటేషనే కదా ప్రజల్లో, ప్రతిపక్షానికి ఒక అవకాశం కదా. రెండోది, ఎంత కష్టపడి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తారని గ్యారంటీ లేదు కదా మళ్ళీ ఎన్నికలు. కాబట్టి ఈ ప్లాన్ బిని జగన్ గారిని తీసుకెళ్తే రఘురామకృష్ణరాజు గారు ఒక అధ్యాపకుడు లాగా మాట్లాడినాడు. అధ్యాపకుడు క్లాసులో పాఠం చెప్తారు కదా, ఇది రూలు అని. అది నిజమే, అధ్యాపకుడు ఫీల్డ్ లోకి రాడు, ఫీల్డ్ లో పోయేది రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం. కాబట్టి జగన్ గారికి వచ్చే రిస్క్ జగన్ గారిది, ప్రభుత్వానికి వచ్చే రిస్క్ ప్రభుత్వానికి. ఎవరు ఎంత రిస్క్ తీస్తారు? జగన్ గారు రిస్క్ తీసుకున్నాడు, రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఏం జరిగినా అనుభవిస్తారు. రేపు ఎన్నికలంటూ వస్తే దీని కారణంగా ప్లాన్ బి ప్రకారం ఎఫెక్టివ్ గా ప్రభుత్వ సంక్షేమ పథకాలే టార్గెట్ గా ఎన్నికల్లో వెళ్ళిపోతాడు. ప్రభుత్వాన్ని ఇరిని పెట్టే ప్రయత్నం, అది ఆయన ప్లాన్ బి. ఆ రిస్క్ ఆ ఫలితం ఆయనకి. వీళ్ళు రిస్క్ ఎంత తీసుకుంటారు? వదిలేసి శాసనసభ ఎగ్గొడుతున్నాడు, ఇది బాధ్యతారహితం అంటే ఎలా ఉంటుంది? లేదా రద్దు చేసి గొడవ చేసి కోర్టు చుట్టా తిరిగి మొత్తం వ్యవహరించి ఎన్నికలు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు దాన్ని కుమ్మరించి గెలిచి ఓడ్చి లేనిపోని తంటాలు తెచ్చుకొని మొత్తం వ్యవహారం చేసుకుని ఎన్నికలు 29లో జరగాల్సింది 28లోనో 27లోనో జమిలీలాగా ఇది ఒకటి జరిగి ఇది అవసరమా మనకు అని అనుకుంటాడా, రిస్క్ తీసుకుంటాడా అనేది చంద్రబాబు గారు తీసుకునే రిస్క్ ను బట్టి అసెంబ్లీ శాసనసభ సభ్యత్వం రద్దు కావడం తప్ప రఘురామకృష్ణరాజు గారు చెప్పిన పాఠం ప్రకారం అయితే జరగదు. అంటే ఆయన ఆగ్రహావేశాలు వేరుగా ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టు ఆయన ఏమైనా మాట్లాడుతున్నారేమో. కానీ ఇదైతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అసెంబ్లీ సబ్జెక్ట్ అనేది రావాలన్నా పోవాలన్నా ఆపేయాలన్నా కూడా చాలా కాంప్లికేటెడ్ కే కదా. రూల్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. అంటే ఎట్లా పడితే అట్లా చేయడానికి, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న సభ్యులు కదా, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. ఎలా పడితే అలా చేస్తే ఇప్పుడేముంది, మాకు ఇష్టం వచ్చినప్పుడు సస్పెండ్ చేసేస్తామంటే అధికారంలో వచ్చి అందరిని సస్పెండ్ చేస్తారు, బారేస్తారు.
రూల్స్ పటిష్టంగా లేకపోతే, లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోకపోతే, ఉమ్, ఇప్పుడు జగన్ గారు ఏదో ఒక కారణంతో ఒక విమర్శ 11 మందిని రద్దు చేసి మొత్తం జీరో చేసేస్తే, ఉమ్, అటు శాసనసభ పార్లమెంట్ రూల్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. దాన్ని ఓకే. దుర్వినియోగం చేసుకుంటావా, సద్వినియోగం చేసుకుంటారా అని సభ్యుల ఇష్టం, పార్టీల ఇష్టం. కానీ ఉమ్, పటిష్టంగా ఉండడం కరెక్ట్, ఇంకా పటిష్టంగా ఉండాలి, ఇంకా లోపభూయిష్టంగా ఉండకూడదు. ఓకే. కాబట్టి ఇట్లాంటి శాసనసభ కాబట్టి టూ టెక్నిక్ నేను చెప్పాను, రఘురామకృష్ణరాజు గారు చెప్పింది ఒకటి అధ్యాపకుడుగా హోదా లాగా, ఆయన చెప్పింది రూల్ కరెక్ట్, ఉమ్, కానీ ఇంప్లిమెంట్ చేసేది అధ్యాపకుడు కాదు, ఫీల్డ్ వేరు, ప్రాక్టికల్స్ వేరు, థియరీ వేరు. ఉమ్, థియరీని ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాక్టికల్ కష్టాలు ఉంటాయి. ప్రాక్టికల్ చంద్రబాబు గారికి తెలుసు, రఘురామకృష్ణ గారు కాదు కదా. రఘురామకృష్ణ థియరీ చెప్తున్నాడు, అవును. చంద్రబాబు గారు ప్రాక్టికల్స్ ఎదుర్కోవాలి. కాబట్టి ఎంత రిస్క్ తీసుకుంటాడు? ఓకే. జగన్ ఒక రిస్క్ తీసుకున్నాడు, ఉమ్, ఇంకా ఆయన మార్చేది ఏమో లేదు. వీళ్ళు రిస్క్ తీసుకోవడం లేదా, వీళ్ళ చేతిలో ఉంది. రిస్క్ తీసుకుంటాడా? తీసుకో. రిస్క్ తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పేది జరగచ్చు. ఉమ్, రిస్క్ తీసుకోకపోతే 5 ఏళ్ల పాటు నువ్వు బాధ్యత రహితంగా శాసనసభకు రాలేదంటే మంచి ఎన్నికల్లో కూడా ఆయన రానోడిని ఎందుకు పెడతారన్న ఇట్లాంటి రాజకీయ విమర్శలు చేసుకుంటూ వెళ్తారు. ఏది చేస్తారనేది వాళ్ళ రిస్క్ బట్టి ఆధారపడి. చూద్దాం సార్, ఈ కాంప్లికేషన్ ఇష్యూ ఎప్పుడు సాల్వ్ అవుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.